వాడి పనివాళ్ళందరికీ మనం సేవ చేసాం. వాళ్ళలో ఎవరికి కూడా ఏమీ అపాయం జరగకుండా చాలా కాలం మనం వాళ్ళను కావలి కాసాము. ఇప్పుడు అతని దగ్గర కొంతమంది బొచ్చు కత్తిరించే వారు ఉన్నారు. వాళ్ళని మనకు కొంచెం పురమాయించమంటే నువ్వెవడో రానాడు దావీదు. సరే, అట్టండి ఇట్టంటాడు నేనేమన్నా పర్లేదు, కానీ దావీదంటే ఎవరో ఒక చిన్న గులకరాయితో గొలియాతును నేల కురిపించిన వాడు. గొడవ పెట్టుకుంటే నీకన్నా బలహీనతో పెట్టుకో, కనీసం బతికన్నా ఉంటావు. ఎవరితో గొడవ? అన్నం పెట్టినోడితో గొడవ, కాపలా కాసినోడితో గొడవ, ఉద్ధరించేవాడితో గొడవ. ఈరోజు గొడవ బయట వాళ్ళతో పెట్టుకోవట్లేదు. ఎవరితో పెట్టుకుంటున్నారు? ఎవడు అన్నం పెడతాడు వాడితోనే గొడవ. ఎవడు నీ కోసం ప్రార్థన చేసి నీకు ఇంతో అంత సహాయం చేసి నిన్ను ప్రయోజకులు చేస్తావా? ఏంటండి అది చేసింది? నేను కష్టపడి పైకి వచ్చేసా. ఎటొచ్చాను? నా వాళ్ళు ఎవరితో గొడవ పడతాడు? ఎవరు ఆదరించారో, ఎవరు ప్రేమించారో, ఎవరు కావలి కాశారో, ఎవరు భోజనానికి ఆహారం ఇచ్చారో, ఎవరైతే సొంత ప్రజల్లాగా ఆదరించారో వాళ్ళు అన్నాడు, నేను ఎందుకు ఇవ్వాలి దావీదుకి? అసలు దావీదు ఎవడు? ఎస్ఐ కుమారుడు ఎవడు? నువ్వెవడో నీ బాబు ఎవడు అన్నట్టు. ఆ మాట చదువుద్దాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎంత భ్రష్టపడ్డాడు. దావీదు 10వ అధ్యాయం. గతంలో నేను నీకు చాలా ఖర్చు పెట్టాను, లక్షలు. ఓ 10 అంటే నా వల్ల కాదంటే మర్యాద. నువ్వెవడో నీ బాబు ఎవడో? ఎందుకు చూసారా అమర్యాద? వారి కొరకు నేను వధించిన పశుమాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వాడు. ఎవరంట బొత్తిగా? అసలు దావీదు తెలియదంట. మరి అప్పటికి జ్ఞాపకం చేశాడు ఈ అధ్యాయం మొదట్లో. మనం నాబాలుకి చేసిన మంచి అంతా చెప్పండి, అయినా ఇంట్లేదు. దావీదుకు బహు కోపం రేపాడు. నీతిమంతుని కోపానికి నువ్వు గురి కాకూడదు రాత్రి. దేవుని కోపానికి నువ్వు గురి కాకూడదు రాత్రి. దేవుని సందేశం ఏంటంటే, ఇదిగో తమ తప్పులను తమ పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఉన్నాడా? నాబాలు ఎదురు తిరుగుతూ ఉన్నాడు. చేసిన మంచి మర్చిపోయాడు, చేసిన మేలు మర్చిపోయాడు. పురుష పదజాలం అన్నం పెట్టిన వాడి మీదకే ఈరోజు ప్రపంచం కూడా అలాగే తయారైంది. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, అన్నల మీద తమ్ముళ్ళ మీద తిరుగుబాటు, జీవితం ఇచ్చినటువంటి మనుషుల మీద తిరుగుబాటు. ఇంత కూడా మానవత్వం లేకుండా డబ్బు మనమెక్కిపోయి సెల్ఫ్ ప్రెస్టేజీ పెరిగిపోయి మొత్తం నేనే. కొన్ని సాక్ష్యాలు ఏంటంటే చాలా బాధేస్తూ ఉంటాయి. ఏం చెప్తా తెలుసండి? చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరు ఏమీ చేయలేదు. నేను ఎన్నో కష్టాలను, నిజమే, నువ్వు ఇంకా నయ్యం, నన్ను ఎవరు కనకపోయినా నేను పుట్టేసిన లేదు. ఎవరేం చేయకపోవటం ఏంటి? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాబాలుకు దావీదు ఎంతో చేశాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఎంత చేశాడో అక్కడ వివరంగా రాసి ఉంటుంది. కొంచెం కూడా వాస్తవం లేదని అక్కడ రాసి ఉంటుంది. 7వ వచనంలో, నీ యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించబడిన సంగతి నాకు వినబడిను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కరిమేలో ఉన్నంత కాలము ఏమీ పోగొట్టుకోలేదు. అసలు నీకు లాస్ చేయలేదు, అంత లాభం ఇచ్చారు. మా వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, నాబాలు పని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, నాబాలు మందలతో జాగ్రత్తగా ఉండండి. నేను చాలా సెక్యూరిటీ పెట్టాను, శత్రువులు రాకుండా పెట్టాను. మా దగ్గర ఉన్న దరిద్రులు ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని పాడు చేయకుండా
నీకు అసలు ఏమి నష్టం లేకుండా చూశాను. ఇవాళ అంటున్నాడు యెష్షయి కుమారుడు ఎవడు, దావీదు ఎవడు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఈ రోజున సత్యాన్ని గ్రహించడం లేదు. ఎక్కడికి వెళ్ళిన గొప్ప. ఇంత మంచిగా వాడపడుతున్నారు. మీరు గతంలో ఏ చర్చికి వెళ్ళేవాళ్ళంటే ఎక్కడికి వెళ్ళారండి? మేము స్వతహాగానే ప్రభు మాకు వరం ఏమిచ్చాడు, వరం ఇచ్చేసాడు. మాకెవరు లేరు. మా అమ్మ మనల్ని తినడానికి కూడా తినలేదండి. అయ్యా నేను కష్టపడి చదువుకుంటూ వాళ్ళు అన్నం పెట్టకుండా కుదురుతుంది. అవి అంటే పుట్టిన ఫస్ట్ రోజు నుంచి మనమే బతికేసామా? ఈ రోజున కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటే కాస్త ఏరు దాటాక బిడ్డలు ఏం చేసావమ్మా, ఇంత అన్నం పెట్టేదానివి. నేనే కష్టపడ్డా, అంత అన్నమే నిన్ను బతికిచ్చింది. అదేనా? నువ్వు దాంట్లో ఒక్క వడ్ల గింజ చేస్తే ఎప్పుడు కుక్క బ్రతుకులు రావాలి. దావీదు ఎంత కవలు కాశాడు, వారికి ఎంత మేలు చేశాడో. ఇప్పుడు భార్య వచ్చి అంటుంది, చదువు అమ్మాట అంటే చదివిన మాటే 25వ అధ్యాయము  దావీదు పాదాలు పట్టుకుని ఇట్లా, నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచు. ఎందుకంటే నాబాలు చేసినటువంటి పనికి దాని పర్యవసానము ఎలా ఉంటుందో ఊహించిన వ్యక్తి అభిగయలు. ఆడ మనిషి అయినా గార్ధము ఎక్కి పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు కాళ్ళ మీద పడి, ఇదిగో ఈ దోషము నాదని ఆ పై వచనంలో రాయిపోయి ఉంటుంది. దావీదు తీర్మానం ఏంటంటే, నాబాలు పనికి దావీదు విధించే శిక్ష ఏంటంటే, దావీదు ఇచ్చే శిక్ష అమర్చదు. ఒక్కసారి 22వ వచనం అని అనుకుని అతనికి ఉన్న వాడిలో ఒక్క మగపిల్లవాడిలోనూ తెల్లవారినప్పటికీ నేను ఉండని, ఒకవేళ ఉండనిస్తే దేవుడు నాకు గొప్ప అపాయము. నాబాలు చేసినటువంటి పొరపాటుకు శిక్ష ఏంటి దావీదు వేసేది? నాబాలుకు సంబంధించిన వాళ్ళు ఎవరు మగవాడు బతకటానికి లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆడ కూతురు వచ్చి భర్త మారడం, వాడు బతుకంతే. ఎక్కడ ఈ పనివాడులు బీడలో అన్యాయం అయిపోతారని గాడిదలు ఎంత స్పీడ్గా నడుస్తాయండి. గాడిదలు తల్లికి గుర్రం రాదేమో. మొత్తం మీద నేను దావీదు కోపాన్ని చల్లార్చాలంటే ఒకటే దారి, ఆ తప్పు నేను ఒప్పుకో. ఈ రాత్రి ఆశీర్వాదము నీ పొరపాటు కనుక్కుంటే చాలు. ఈ రాత్రి నీ దీవెన ఎక్కడుందంటే అక్కడ లేదు. ఇదిగో ఈ దోషము నాదే. పరిగెత్తుతున్నాము ఆశీర్వాదాల కోసం. వాళ్ళు చెయ్యిస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, వీళ్ళు నా మీద చెయ్యేస్తే ఆశీర్వాదం వస్తుంది. దావీదు నా మాటను ఫస్ట్ అంటుంది కింద, ముందు నా మాటను. ఏంటి ఆ మాట అంటే, ఈ దోషము ఈ రాత్రి ఎవరు నీ తప్పిదము నువ్వు కనుగొనగలవా? ఎదుటోళ్ళు తప్పిదాలైతే
ఈ అయ్యగారిలో తప్పిదాలు నాకు చాలా తెలుసు. ఎందుకంటే నా పని అది. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఎదుటివారు ఏం తప్పులు చేస్తున్నారో కొన్ని ఊహించి చెప్తాం, కొన్ని తెలిసి చెప్తాం. మన పొరపాట్లు మనం అసలు ఎప్పుడు కూడా మనం ఫ్రెష్. అసలు యేసు ప్రభు లాంటి డైలాగ్స్ మనవి. నాలో ఏ పాపమో లేదు, నేను ఆల్ రైట్, నా భార్య ఆల్ రైట్, మేమందరం ఫుల్ రైట్, వీఆర్ ఆల్వేస్ రైట్. దావీదు గ్రహించాడు. దావీదు దగ్గరికి పాపం చేశాడు. దావీదు పాపం చేసి హ్యాపీగా పడుకున్నాడు. ఒక ఆడకూతురు భర్తను చంపించాడు. తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సైనికుడిని చంపించాడు. చేయకూడని కార్యాలు బత్షెబతో చేశాడు. రాజు కదా, పాపానికి అతీతులు అనుకున్నాడు. రాజులైతే ఏమైనా చేయొచ్చు, మనకు చెప్పేవాడు ఎవడో లేడు, మన దగ్గర డబ్బు ఉంది, మన తప్పులు ఎవడో చెప్పడానికి అర్హుడు కాదనుకుని అంత పెద్ద మర్డర్ చేసి అంత పెద్ద కాని పని చేసి అటైకి వచ్చినాడు. తీర్పులు చెప్తున్నాడు. డైలీ రొటీన్ బాగానే ఉంది. పాపం చేసి కూడా పని చేయొచ్చు కానీ ఆ పని దేవుడు మెచ్చడు. దావీదు దగ్గరికి దేవుడు నాతానును పంపించాడు. నాతాను చెప్పాడు, డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఉరియా భార్య కోసం ఉరియాని చంపావని అన్నాడా? చక్కటి కథ చెప్పాడు. ఏం చెప్పాడండి? చక్కటి కథ చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది నేను లోకంలో యవన కాలంలో లోకాశ్చర్యంలో పడి తిరుగుతున్నప్పుడు మా నాన్న పెద్ద సేవకుడు. చాలాసార్లు పెద్ద సేవకులకే ఏమీ తెలియదు. రేయ్, నువ్వు దేవుడు సొమ్ము తిన్నావురా, గాలి తిరుగుతున్నావురా, ఇంట్లో చెప్పు. అప్పుడు దాకా కొంచెమన్నా మారదాం అనుకునేవాడికి ఇట్ట తిడుతున్నావు కదా, నేను ఇంకెట్టాగే. మా అమ్మ వచ్చి, మా అమ్మకు చదువు రాదు, ఏం రాదు. అయ్యా, ఒంటి మీదకి ఏళ్ళు వస్తున్నారా, అట్ట తిరగటం మంచిది కాదయ్యా. పలానా ధర్మారావు గారు అబ్బాయిని చూడు, రాజస్థాన్ వెళ్ళాడు, ఇంగ్లీషు నేర్చుకున్నాడు. పలానా ప్రసంగి గారు అబ్బాయిని చూడు, మంచి పని చేస్తున్నాడు, బండి మీద తిరుగుతున్నాడు. వాళ్ళకంటే నీకు చదువు బాగా వచ్చురా, దేవుడు నిన్ను కూడా దీవెత్తాడు. ఈ పాపము నీ వాళ్ళంత గొప్పగా అవ్వకుండా ఉంటాయి కారణం నీ పాపం. అంత చెప్పిన తర్వాత మనం ఏమంటాం? సరే అంటాం, వదిలేది వదలని తర్వాత సంగతి. దావీదు దగ్గర కూడా నాతాను వెళ్ళి, ఏయ్ నువ్వు తప్పు చేసావంటే ఒక్క దెబ్బతో నాతాను పేక ఇచ్చేవాడు. ఆడేమో కాదు, వేసి ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పులు ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పించే విధానం వేరు. ఎదుటోడి తప్పును ఒప్పింప చేయడానికి నువ్వు నీతిమంతుడిగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం. చాలామంది తమ భక్తికి ఎంతసేపు చెప్పి నువ్వు దరిద్రులు నాకర్లు చెబుతారు. నాబాలు చక్కటి కథ చెప్పాడు. నాతాను
చక్కటి కథ చెప్పాడు. ఒకడికి 100 గొర్రెలు, ఒకడికి ఈ 100 గొర్రెలు ఆ ఒక గొర్రెను లాక్కున్నాడు. అంటే సింహాసనం మీద నుంచి అట్టివాడు మరణమునకు ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అటో ఇటో మొత్తం మీద దావీదు తన పొరపాటును, తన పాపమును ఒప్పుకున్నాడు. చరిత్ర పుటలకు ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రాస్తున్నాడు, తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు నీ అందరూ నీవు కానీ ఎవడన్నా చెప్తే గాని ఒప్పుకునే దమ్ము ఈ రాత్రి ఉంటే ఆశీర్వాదము నీ వాకిలి దగ్గర నిలబడి ఉంటుంది. మనం అడుక్కోకూడదు ఆశీర్వాదాలకి. బైబిల్ గ్రంథంలో ఎవరో ఆశీర్వాదాలు అంటే పడలేదు, అవే వాళ్ళంట పడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి దేవుని సందేశము, ఎవడు కనుగొనగలడు తన పాపం గురించి, ఎవడు తన తప్పిదములను ఒప్పుకుంటాడో, ఎవడు తన అతిక్రమములను ఒప్పుకుంటాడో దేవుడి రాత్రి వారిని నిలబెట్టబోతున్నాడు. ఇవాళ అబిగయలు ఈ దోషము నాది అనడం ద్వారా నాబాలు పనివాళ్లే గాని నాబాలు చుట్టూ ఉన్న మగపిల్లలందరూ బతికిపోయారు. ఈ రాత్రి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నీతో పాటు నీ కుటుంబం అంతా బతికిపోవును గాక, నీ గ్రామం బతికిపోవును గాక, నీ పొరపాటు నువ్వు గ్రహిస్తే ఏళ్ళ నాటి సరిపోవును గాక. మనం ఒప్పుకోకపోగా ఏంటి నేను ఒక్కడే చేశానా, ఏంటి తప్పు నేను ఒక్కడే చేశానా, ఆడు చేయలేదా, వాళ్ళు చేయలేదా? నీ అతిక్రమాలను కనుగొనగలిగితే రాత్రి, నీ పొరపాట్లను కనుగొనగలిగితే దేవుడు నీకు కూడా ఒక పేజీ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకొక మనిషి గురించి తెలుసుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నేను నా తప్పిదమును, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈడెంత దరిద్రుడు అంటే, ఫరో పానదాయకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని ఓ చోట పడేసాడు. అక్కడే మన యోసేపు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరికి కళలు వచ్చినాయి. కళ అనే పేరు కనపడితే యోసేపు కాలాగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. వాళ్ళిద్దరూ కళని, అరే నాకు ఎట్టి కళ వచ్చింది, నాకు ఎట్టి కళ వచ్చింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే యోసేపు అక్కడికి వెళ్ళి అదేంటో నేను చెప్తున్నాను. ఆ కళ్ళ వల్లే ఇంట్లో నుంచి ఇంటి పడ్డాడు. ఆ కళ్ళ వల్లే అన్నదమ్ములకు దూరం అయ్యాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడితే మొట్టమొదటి జరిగే పని ఏంటంటే, ముందు నీ కుటుంబం నిన్ను వెలివేస్తుంది. నీ గృహస్థులని నిన్ను అర్థం చేసుకోలేదు. యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు. ఆ ప్రాణదాయకుల అధిపతి, ఈ భక్ష్యాల అధిపతి ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళ గురించి మాట్లాడుకుంటూ యోసేపు వెళ్ళి దాని అర్థం చెప్పాడు. యోసేపు కలభావం ఎలా చెప్పాడో అలాగే ఈ భక్ష్యకారుల అధిపతి చనిపోయాడు, పానదాయకుల అధిపతి మాత్రం బ్రతికున్నాడు. యోసేపు ఆ కలభావం చెప్పి
అయ్యా నువ్వు బ్రతుకుతావు, నువ్వు రాజు దగ్గర పని చేస్తావు, అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, నేను నిరపరాధిని, నా మీద చేయని పాపము అంటగట్టిన ఇక్కడ పంపించారు, నేను నీ కలభావము చెప్పినట్లు దేవుడిని రిలీజ్ చేసి నీకు ఆ ఉద్యోగం మరలా ఇప్పిస్తాడు, అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది మర్చిపోవద్దంటే 2 ఏళ్ల పాటు వాడు దాన్ని మర్చిపోయాడు. చేసిన మేలును ఎక్కడన్నా మర్చిపోయావా? ఆ పాపం నీలో ఉంటే ఈ రాత్రి ఎంతమంది నీకు మేలు చేశారో వారి ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ పొరపాటుని రాత్రి నువ్వు గ్రహించుదువుగా. అంత గొప్ప మేలు చేశాడు. యోసేపు చెప్పినట్టు పారదోయక అధిపతిని రిలీజ్ చేశాడు. హ్యాపీగా భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు, ఉద్యోగం వచ్చింది, శాలరీ తీసుకుంటున్నాడు, సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ నేను ఇలా బయటికి రావటానికి నా కలభావం చెప్పినటువంటి యోసేపుని కూడా ఉన్నాడు అన్న సంగతి ఎక్కడ జ్ఞాపకం లేదు. ఈ రాత్రి నీకు ఎంతమంది మేలు చేశారు, ఆ మేలు చేసిన వారిని ఎంతమంది నువ్వు మర్చిపోయావు. ఈ రాత్రి అదే నిన్ను వేధిస్తా ఉంది, అదే నిన్ను పట్టి పీడిస్తా ఉంది. ఈ రాత్రి ఆ పొరపాటును నువ్వు గ్రహించును గాక. నీ తండ్రి పొలం దుక్కి దున్ని నీకు ఫీజులు కట్టి నేను ఎంత వాడు చేశాడు, ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నావు. తండ్రి నీకు అసలు గుర్తే రాడు. తండ్రి చనిపోయినా తల్లి ఒక్కటే ఉన్నా సూటిపోటు మాటలు పడుతూ ఇదిగో 2వ వివాహం చేసుకోకుండా నిన్ను తీర్చిదిద్ది నిన్ను ఇంత వాడు చేస్తే ఇప్పుడు తల్లి గవర్నమెంట్ పెన్షన్తో బతికే దుస్థితిలో ఉంటే ఆ తల్లిని మర్చిపోయాము. ఈ రాత్రి పొరపాటును నువ్వు గ్రహించదు కాక ఇదిగో పారదోయగలిపోతే అంటున్నాడు, ఇదిగో నా తప్పును నేను జ్ఞాపకము జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి నీ పొరపాటును నువ్వు గ్రహించలేకపోతే ఈ రాత్రి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఎంత దశంభాగాలు ఎత్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఎంత సేవ చేస్తున్నావు నాకు తెలియదు. స్టిల్ యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యువర్ మిస్టేక్, అదర్వైజ్ యూ విల్ బి కర్స్డ్. ఇతడు ఆ తప్పును జ్ఞాపకం చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయినా ఆ తప్పును జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రపంచమంతా కరువు నుంచి రక్షించబడింది. ఈ రాత్రి నువ్వు నీ పొరపాటుని గ్రహించడం ద్వారా నీ చుట్టుపక్కల సమాజము సమృద్ధిలో నిలుచునుగాక. అప్పటికే 2 ఏళ్ళు లేట్ అయిపోయింది. నీ పొరపాటును కప్పి ఉంచుకోవడం ద్వారా నీ కుటుంబం దీవించలేకపోతుందేమో, నీ తప్పులను దాచుకోవడం ద్వారా నీ సంఘం అభివృద్ధి చెందటం లేదేమో, నీ పొరపాటును గ్రహించే స్థితిలో నువ్వు లేకపోవడం ద్వారా నీ స్థితి దిగజారిపోతుందేమో. ఈ రాత్రి మంచి అవకాశము. ఈ ప్రాణదాయకుల అధిపతి 2 ఏళ్ల తర్వాత తన తప్పును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా యోసేపును పిలిపించాడు. రాజుకు వచ్చిన కలభావము చెప్పాడు. ఎన్ని లక్షల మంది కరువును తప్పించుకుని బ్రతికి దేవునికి సాక్షిగా బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు పాపము ఒప్పుకోవడం ద్వారా, నీ అతిక్రమములను కనుగొనడం ద్వారా, నీ తప్పులను ఒప్పుకోవడం ద్వారా అనేకులు రక్షణలోనికి వచ్చుదురు గాక, అనేకులు సమృద్ధిలోనికి వచ్చుదురు గాక. ఈడొక్కడు తప్పు ఒప్పుకోవడం ద్వారా, ఆ తప్పును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా యోసేపును తీసుకొచ్చి ఫరో ముందు నిలబెట్టారు. ఫరో కలభావము చెప్పేశాడు. చూసారండి, ఇది చిన్న తప్పే కదండి. దీనివల్ల
ఆడు ఇప్పుడు కూడా మర్చిపోయి ఉంటే. నేనేమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు ఏ సమస్యతో నాకు వచ్చావో నాకు తెలియదు, కానీ నీ కష్టాలేంటో నాకు తెలియదు, కానీ ఒక మార్గం ఉన్నది. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఉన్నాడా? ఈ రాత్రి ఈ సందేశం వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నేనున్నాను. ఈ రాత్రి నా పొరపాట్లు, దాని తర్వాత ఉంటుంది 12వ వచనము, 19వ అధ్యాయం కీర్తన గ్రంథం 12వ వచనము నెక్స్ట్ లైన్ చదివి నేను ముగిస్తాను. నేను రహస్యముగా చేసిన తప్పు క్షమించి నన్ను నిర్దోషిగా తెచ్చు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ రహస్యంగా తప్పు చేశాడా లేదండి? చేశాడు. కానీ అది నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నిర్దోషమైపోతావంట. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. ఒకడు ఒక దొంగతనం చేసాడు, 1,00,000 రూపాయలు. వాడిని పట్టుకుని జైల్లో వేశారు. దొంగతనం చేశాడు, పట్టుకున్నారు, జైల్లో వేశాడు. ఇప్పుడు వాడు వచ్చి ఒప్పుకుంటే ఆయన దొంగని పిలుస్తారా? ఇంకా నువ్వు దొంగ కాదంటారా? ఎందుకంటే వాడు దొంగతనం చేసేస్తాడు. క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప ప్రేమ ప్రవాహం ఏంటంటే, ఇదిగో మీ పాపములను, మీ అతిక్రమములను నేను ఎప్పటికీ జ్ఞాపకము చేసి కొనను. ఉరిశిక్ష పడింది. రాష్ట్రపతి గారు ఉరిశిక్షను రద్దు చేశాడు. అంత మాత్రం నాడు నిర్దోషి అవుతాడా? వాక్యం చెప్తుంది, నువ్వు రహస్యంగా చేసిన తప్పులు ఒప్పుకుంటే ఈ రాత్రి ఫ్రెష్గా దేవుడు నేను ఏం చేయబోతాడంటే నిర్దోషిగా తీర్చునుగాక. ఇక నువ్వు గతంలో చేసిన తప్పులు నీకు సంబంధము లేదు. అవి దేవుడు ఇక ఎన్నటికీ ఆయన జ్ఞాపకము చేసుకోడు. అది మనుషులకు అసాధ్యము, దేవునికి మాత్రమే సాధ్యం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డలను కంటికి రెప్పలాగా నా కష్టార్జితం అంతా వాళ్ళకే పెడతాను. అయినా మా మిస్సెస్ ఏమిటి తెలుసా, నువ్వు పెళ్ళికి రిసెప్షన్ చేయలేదు. మేము పెళ్లి చేసాం కానీ నువ్వు రిసెప్షను చేయలేదు. మేమందరం సందర్గా వద్దాం అనుకున్నాం మీ ఊరు. 50 ఏళ్ళైనా ఆఖరి నా పేరేంటంటే, నేను కారులో తిప్పినా, గేట్లో తిప్పినా, నాకంటే బాగా చూసుకున్నా, మా అమ్మాయిల కంటే బాగా చూసుకున్నా, నువ్వు రిసెప్షన్ గెతలేదు నీకు. సరే అని చెప్పి 10 లక్షలతో ఒప్పుడు రిసెప్షన్ పెట్టినా, అప్పుడు పెట్టదు, ప్రౌడ్ కావాలయ్యా. ఇది పోనే పోదు. కానీ నాకు ఎస్ఐ అంటారా, ఇదిగో నువ్వు రహస్యంగా ఏం చేసేవో తెలియదు, కానీ ఈ రోజు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ అడిగితే ఇక నువ్వు దోషివి కాదు, యుగ యుగములకు నీవు నిర్దోషివి. దేవుడి రాత్రి నిర్దోషిగా తీర్చును గాక. నీ పొరపాటు నువ్వు గ్రహిస్తే ఈ రాత్రి అబిగేల్ అంటుంది, ఈ దోషము ఎవరిదే? నాదే. ఆ నాబాలు గండి వదిలేసి, ఆడు మూర్ఖుడు. నువ్వు ప్రమాణం చేసుకున్నావుగా, నా మగపిల్లలందరినీ చంపేస్తానని. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వేమీ చేయవని. ఇంటికి చదువుకోండి, చాలా ఉంది అది. నువ్వేమీ చేయవని నేను కూడా దేవునితో ప్రమాణము. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మగవాళ్ళందరినీ బ్రతికించేసింది దోషము
నాది. యేసుక్రీస్తు కూడా నీవు నేను చేసిన పాపాన్ని మనల్ని నిర్దోషులుగా చేసి ఆయన అన్నాడు, ఇక పాపము నాదే. నీ కొరకు నా కొరకు ఆయన ఏమయ్యాడు? పాపిగా అయిపోయాడు. మనం ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. రాత్రి దేవుని జనాంగమా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ అబిగయలు మనకు మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఇదిగో నీ కోపానికి, నా పనివాళ్ళు, నా మగపిల్లలందరూ చనిపోవటానికి కారణము ఈ దోషము నాదని ఈ రాత్రి నీ తప్పు నువ్వు తెలుసుకున్నట్లయితే, నీ అతిక్రమములు కనుగొన్నట్లయితే, నీ బ్రతుకుడు దేవుడు ఎలా తీసుకెళ్ళిపోతున్నాడంటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయనుగా. యేసుక్రీస్తు నీ పాపాన్ని ఆయన మీద వేసుకుని సృష్టి అంతటిని పాపము యొక్క బానిసత్వము నుంచి ఆయన విడుదల చేశాడు. ఈరోజు లోకరక్షకుడిగా ఆయన కీర్తించబడుతున్నాడు. ఆయన నామమున ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నోరు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసే క్రీస్తుని నమ్ముతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినది తప్పదు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ రాత్రి నేనేం ఆశపడుతున్నానంటే, ఎస్ ప్రభువా, నా పొరపాట్లు నేను కనుక్కున్నాను, నా పొరపాట్లు నేను కనుక్కున్నాను. ఆ ఒక్క ప్రాణదాయకుడు 2 ఏళ్ల పాటు తనకు ఎవడైతే మేలు చేశాడో, ఎవడి ద్వారానైతే అతను శిక్ష తప్పించుకుని మరలా ఉద్యోగాన్ని సంపాదించి ఫరో దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నాడో, అతని గురించి మర్చిపోయాడు. తొదకు జ్ఞాపకం వచ్చింది. ఎంత చక్కటి మాట. నేను వాళ్ళ పద్యాలు చదివా. నా తప్పిదమును నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రాత్రి నీ తప్పిదాలను జ్ఞాపకం చేసుకుంటూ కాక, తద్వారా అనేకుల అభ్యున్నతికి నువ్వు కారకురాలు అవుతావు కాక. నీ అతిక్రమమును ఒప్పుకోవడం ద్వారా, నీ అతిక్రమమును ఒప్పుకోవడం ద్వారా అనేకులకు రక్షణ కలుగును కాక. అబిగయలని ఒక ఆడపడుచు ఇది నా దోషం అని ఒప్పుకోవడం ద్వారా వాళ్ళ బెటాలియన్ దావీదు కత్తి పడకుండా కాపాడుకోగలిగింది. ఈ రాత్రి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ పొరపాట్లను ఖచ్చితంగా ఎరగాల్సిందే. దాని గురించి రహస్యంగా దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సిందే. దేవుడు నిన్ను నిర్దోషిగా మార్చును గాక. రాత్రి దేవుడు నిన్ను నిర్దోషిగా మార్చును గాక. నీ పాపములు అతిక్రమములు నీవే కనుగొనడం ద్వారా దేవుడు అబీగయీలు వలె అనేకుల ప్రాణములను నిలబెట్టే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆ ప్రాణదాయకుడు తన యొక్క తప్పులను జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఐగుప్తు దేశానికే కాదు, భూమి మీద ఉన్న ప్రతి దేశానికి అంత ధాన్యము సమకూర్చబడిందంటే అతడు చేసిన తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి నీ ఒప్పుకోలు ద్వారా నీ కుటుంబం రక్షణలోకి వచ్చును కాక. ఈ రాత్రి నీ ఒప్పుకోలు ద్వారా అనేకులు నీ ద్వారా దీవించబడుతురు కాక. ధాన్యపు రాసులు దేవుడు నీ ద్వారా తెచ్చును గాక. ఆ మాటలు ముగిస్తున్నా. ఈ రాత్రి యేసుక్రీస్తు కూడా మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా తీర్చబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు, మనకు రక్షణ ప్రసాదించాడు. ఈ రాత్రి నీ అతిక్రమాన్ని ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను కూడా ఒక వ్యవస్థలాగా చేయబోతాడు. తల్లవలసింది నిన్ను ఒక వ్యవస్థలా చేయబోతా ఉన్నాడు. దావీదు తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాక
దావీదు ద్వారా దేవుడు గొప్ప పని జరిగించాడు. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, దావీదు వేసిన ప్రశ్న, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అంటే, నా మట్టుకు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను ఈ రాత్రి నా పొరపాట్లను చూడగలుగుతా ఉన్నా. రహస్యంగా నేను చేసిన పాపాలు నీకు నాకు తప్ప నా భార్యకు కూడా తెలియదు, నా బిడ్డలకు కూడా తెలియదు, నా సంఘానికి తెలియదు, నా స్నేహితులకు తెలియదు. ఈ రాత్రి నేను ఒప్పుకుంటా ఉన్నాను. నన్ను నువ్వు నిర్దోషిగా తీరిస్తే మరింత గొప్ప పని చేస్తాను, మరింత బలముతో దేవుని పని చేస్తాను. ఈ రాత్రి నువ్వు కూడా చెప్పగలవా, నా పాపములు నేను కనుగొనగలుగుతున్నాను, నా అతిక్రమములు నేను చూడగలుగుతున్నాను. రహస్యంగా నేను చేసిన ప్రతి దాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా. దావీదును తీర్చినట్లు నన్ను కూడా నిర్దోషిగా తీర్చి పంపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడా, నీ ఘనమైన పాదాలు కొందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ, ఈ ఆఖరి రాత్రి పెనుములూరులో పెంతుకొస్తు పండగలలో ఈ ఆఖరి రాత్రి మీ సేవకుని నిలబెట్టుకొని మీ అద్భుతమైన సంగతిని మాకు తెలియచేసిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం. తన తప్పిదమును కనుగొనగలిగితే వాడు ధన్యుడవుతాడని, నిర్దోషి అవుతాడని, కనుగొని దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే నిర్దోషిగా మారతారని దావీదు తన జీవితంలో గ్రహించగలిగాడని, ఒప్పుకోగలిగాడని, అబిగయలు వచ్చి తన భర్త చేసిన పాపాన్ని ఒప్పుకుందని అలా దైవ లేఖనాల్లో నుండి మాకు శ్రేష్టంగా మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రమయ్యా. ఇంకే ఎంతమంది అయితే వాళ్ళ జీవితాలలో ప్రభా ధన్యులుగా కావాలని, నైనా శాశ్వతముగా నీ కృప చేత వాళ్ళు నిర్దోషులుగా కావాలని వాళ్ళ జీవితాల్లో ఆశపడి రాత్రి వాళ్ళ తప్పిదాలను గ్రహించి ఒప్పుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, మీ కృపతో నింపి నైనా నిర్దోషులుగా మార్చి నీ రాకడ కొరకు సిద్ధపరచండి, కృపతో నింపమని ముందున్న సమయం మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.